ఉందా కొద్దిగా సైడ్ రా మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారు సార్లు మామూలుగా అందరూ మిస్టర్ కూల్ అని, హై సైలెంట్ అని, స్ట్రాంగ్ అని ఒక మంచి ఆఫీసరు మన చిత్తూరు జిల్లాలో ఉండడం మనందరి అదృష్టం. నిజంగా సారు మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ అనే లా అండ్ ఆర్డర్ మెయిన్ రోలు. లా అండ్ ఆర్డర్ నిర్వహించేటప్పుడు అడ్మినిస్ట్రేషన్లో కాస్త హ్యూమన్ టచ్, సుహృద్భావమైన వాద కమాండ్ సార్. వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సార్. వేదిక మీద సార్ శ్రీ గౌరవనీయులు శ్రీ డేగుల ప్రభాకర్ సార్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ మధుసూదన్ గారిని ఈనాటి యాక్చువల్గా ఎస్పీ సార్ గారు ఒక స్లోగన్తో వర్క్ చేస్తుంటారు, సురక్షిత చిత్తూరు. మన సమాజంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ప్రజలు సురక్షితంగా ఉండాలి, నేరాలు ఘోరాలు అస్సలు ఉండకూడదు, సమాజంలో ఒక శాంతి అనేది ఉండాలి, శాంతి సమాజం కోసమే మనం అందరము పనిచేయాలి అని చెప్పి ఒక సురక్షిత చిత్తూరు అనేటటువంటి ఒక మహా సంకల్పంతో వర్క్ చేస్తున్నారు సారు. ఈ ప్రోగ్రాము వివిధ పట్టణాల్లో చేస్తున్నారు. ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ మన పలమనేరు పట్టణంలో ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ నిర్వహించడానికి, ఇంత గొప్పగా ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి డయస్ ఉన్నటువంటి పెద్దలతో పాటు మన పలమనేరు ఒక నలుగురు సిఐ గారు, పలమనేరు అర్బన్ సిఐ మోహన్ రెడ్డి సార్ గారు, తర్వాత రూరల్ సిఐ పరశురాముడు గారు, తర్వాత గంగవరం సిఐ రాంగోపాల్ గారు, తర్వాత బంగారుపాళ్యం సిఐ శ్రీనివాసులు గారు, వీళ్ళు, తర్వాత ఎస్ఐస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులు ముగ్గురు ఉన్నారు. బైరెడ్డిపల్లి ఎస్ఐ చంద్రప్రియ గారు, పలమనేరు ఎస్ఐ లోకేష్ రెడ్డి గారు, తర్వాత పెద్దపంజాని ఎస్ఐ మారప్ప గారు. వీళ్ళందరూ కూడా సూత్రధారులు మరియు పాత్రధారులు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడానికి. కాబట్టి తొందరలోనే మనం సురక్షిత చిత్తూరు ఆల్రెడీ సాధించాం, ఇంకా పూర్తి స్థాయిలో సాధిస్తాం. మేము రెగ్యులర్గా వస్తుంటాము తన ఆటోలో కాలేజ్కి, చాలా సంతోషం. శ్రీ తరుణ్ సార్ గారికి చిరు సన్మానం మెమెంటో.
పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున చిన్న సిరి సత్కారం సార్. డ్యూటీస్ కూడా చేసి ఈ అవేర్నెస్ లో ప్రోగ్రామ్ భాగంగా వాళ్ళ స్కిట్ ను ప్రాక్టీస్ చేసి మనకు ఒక మంచి అవేర్నెస్ క్రియేట్ చేసిన ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ కళాజాత బృందానికి పలంనేరు పోలీస్ తరఫున అభినందనలు మరియు థ్యాంక్స్ చెప్తున్నాము సార్. ఆటో వాళ్ళు ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ వారు ఎస్పీ గారికి, ట్రైన్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి సన్మానము. మున్నా అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఒక జన విశ్వాస్ పేరుతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. మన చిత్తూరు జిల్లాలో ఉన్న అన్ని ఆటోస్ని ఒక యూనిక్ నెంబర్ ఇచ్చేసేసి ఒక స్టిక్కర్ డిజైన్ చేసుకొని, ఒక స్టిక్కర్ విండ్ స్క్రీన్ మీద, ఒక స్టిక్కర్ ప్యాసింజర్ సీట్ దగ్గర, దాంట్లో ఆటో డ్రైవర్ ఫోన్ నంబర్, ఆటో డ్రైవర్ ఫోటోస్, ఆటో ఓనర్ ఫోన్ నంబర్, ఆటో డ్రైవర్ ఓనర్ ఫోటోస్, క్యూఆర్ కోడ్, మన హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నీ దాంతో ఒక స్టార్ట్ చేశాము. దాంట్లో మన ఆటో డ్రైవర్ కమ్యూనిటీ కూడా చాలా బాగా మాకు సపోర్ట్ చేశారు. దానికి గోల్ ఏంటంటే, మన దగ్గర ఉన్న పబ్లిక్ ఏ టైంకైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మూవ్ అవ్వాలి అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆటో మానిటరింగ్ కూడా, లేకపోతే ఆటో దొంగతనం జరిగినప్పుడు కూడా తొందరగా డిటెక్ట్ అవ్వాలి, రికవరీ అవ్వాలి. ఆ ఆలోచనతో ఒకటి స్టార్ట్ చేశాము. ప్లస్ మనకి ఆటో డ్రైవర్స్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ సోర్స్ కూడా ఉంటారు. సో ఆ గ్యాప్ కూడా కొంచెం కవర్ చేయడానికి, బ్రిడ్జ్ చేయడానికి పోలీస్ మధ్యలో, ఆటో డ్రైవర్ కమ్యూనిటీ మధ్యలో ఒక ట్రస్ట్ ఉండాలి. అండ్ మాకు ఆ పోలీసింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆ ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. నగరిలో ఆల్రెడీ చేయడం జరిగింది, ఇప్పుడు పల్మనేరులో కూడా చేస్తున్నాము. అండ్ దాంతో సహా ధైర్య స్పర్శ్ గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ప్లస్ అవేర్నెస్ కోసం అది కూడా చేస్తున్నాము. ధన్యవాదాలు. పలమనేరు పుర ప్రజలకు నా పేరు చాన్ బాషా. నేను బోయ్ స్ట్రీట్లో ఉంటాను. మాది పలమనేరు. నేను ఆటో నడుపుతాను. నా ఆటోలో ఒక సంవత్సరం ముందు ప్యాసింజరు ఎక్కినారు. వాళ్ళకి ఎత్తుకొని పోయి వదిలితే వాళ్ళది గోల్డ్ ఆటోలో పడింది. ఆ గోల్డ్ మళ్ళంక ఆ అమ్మాయి గోల్డ్ దారిపోయింది అని చెప్పి వస్తే, వచ్చేటప్పుడు రిటర్న్లో ప్యాసింజర్ ఎక్కినారు. ఆ ప్యాసింజర్ నుంచి మేము రిక్వైర్ చేసి పోలీసు వాళ్ళకి ఇచ్చి ఆ గోల్డ్ పోగొట్టుకునే వాళ్ళకి మనము అప్పు చెప్పినాము. అంత నిజాయితీగా ఉంటాం మేము ఆటో డ్రైవర్లు. పలంనేరులో ఆటో నడిపే వాళ్ళందరూ మన ఎస్పీ గారు చెప్పినట్టుగా అనుసరించుకొని మనం నిజాయితీగా ఉండి, ఒక యాక్సిడెంట్ లేకుండా, ఒక ఇన్సిడెంట్ లేకుండా మనం ఆటో నడుపుకొని ప్రతి ఒక్కరికి, ఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, మన పలమనేరు ఆర్టీఓ గారికి కానీ ఎలాంటి పేరు రాకుండా చూసుకోవాల్సిందిగా మన పలమనేరు ఆటో డ్రైవర్లకి నేను విన్నపం చేస్తా ఉన్నాను. ఇంత అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. నమస్కారం.